హాయ్ అండి, నేను మీ పావని. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ రీల్స్. వంకాయ పచ్చడి అంటే చాలా మందికి ఇష్టం. మరి ఈ పచ్చడిని ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వంకాయ పచ్చడి కోసం కాల్చిన వంకాయ కావాలి కదా. వంకాయ కాల్చడం కోసం అయితే మేము ఈ ట్రిక్ ని వాడతాము. అదేంటంటే దోసలు వేసుకునే రేకపై మనం కాల్చాలనుకున్న వంకాయలను పెట్టి 2 స్పూన్ల ఆయిల్ని వేసి తర్వాత మూతను పెట్టి ఇలా వంకాయలపై పాత్రని మూతను పెట్టుకున్నాక స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. తర్వాత 5 minutes కి ఒకసారి మూతను తీసి వంకాయల్ని తిప్పుతూ ఉండాలి. మనం లో ఫ్లేమ్ లో పెట్టుకుంటున్నాం కాబట్టి వంకాయలు కాలడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది సిలికాన్ పాట్ హ్యాండిల్ హోల్డర్. కిచెన్ లో వేడి వస్తువులు పట్టుకోవడానికి క్లాత్ కి బదులుగా మేము వీటిని వాడతాము. ఒక ½ an hour అయ్యాక మూతను తీసుకొని వంకాయలు కుక్ అయింది లేనిది చెక్ చేసుకోవాలి. మనం ఇలా వేని పెట్టి నొక్కినప్పుడు అవి మొత్తం సాఫ్ట్ గా అయిపోతే కుక్ అయిపోయినట్లు. ఈ చిన్న వంకాయ అయితే పూర్తిగా కాలిపోయింది. ఇప్పుడు ఈ వంకాయని తీసుకొని నీటిలో వేసుకోవాలి. వంకాయ అయితే కాలింది లేనిది చెక్ చేసుకొని తీసుకోవాలి. రెండో వంకాయని కాసేపు స్టవ్ పై పెట్టి మూత పెట్టుకొని ఉంచుకొని పూర్తిగా కాలిన తర్వాత వాటర్ లోనికి తీసుకోవాలి. ఇలా కాలిన వంకాయల్ని వేడిగా ఉన్నప్పుడే వాటర్లో వేసుకొని అవి చల్లారాక తొక్కని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. మనం వంకాయ పచ్చడి కోసం తీసుకునే వంకాయలు పుచ్చులు లేకుండా ఉండేవి, పెద్ద సైజులో ఉండేవి తీసుకోవాలి. కొన్ని వంకాయలు బయటకి పుచ్చులు కనిపించకపోయినా లోపల ఒక్కోసారి పుచ్చిపోతుంటాయి. వంకాయ తొక్కల్ని పూర్తిగా తీసుకున్న తర్వాత వంకాయల లోపల పుచ్చులు ఉన్నది లేనిది చెక్ చేసుకొని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇలా బౌల్లోనికి తీసుకున్న వంకాయల్ని మన చేతితో ఇలా స్మాష్ చేస్తుంటే చేతిలోకి వంకాయల్లో ఉన్న పీచు వస్తుంది. వంకాయలు లేతగా ఉంటే ఈ పీచు ఎక్కువగా రాదు. వంకాయలు కొద్దిగా ముదరగా ఉంటే ఈ పీచు వస్తుంది. ఇలా ఈ పీచ్ అంతా పోయేంత వరకు తీసుకొని ఈ పేస్ట్ ని రెడీగా పెట్టుకోవాలి. ఇంకా ఈ పచ్చడి కోసం చింతపండుని నానబెట్టి రసంని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు వంకాయ పచ్చడి తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 tablespoon ఆయిల్ ని వేసుకొని వేడెక్కిన ఆయిల్ లో 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర ఇంకా ఎండుమిర్చిని వేసుకోవాలి. అవి వేగుతుండగా పచ్చిమిర్చి ఇంకా కరివేపాకును వేసి ఆవాలు చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ఈ తాలింపులో వేసుకొని వేగనివ్వాలి. ఇలా వేసుకున్న ఉల్లి తరుగు పూర్తిగా వేగనవసరం లేదు. కొద్దిగా వేగిన తర్వాత 2 మీడియం సైజు టమాటోల్ని చిన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లి ఇంకా టమాటో లైట్ గా వేగిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాల్చిన వంకాయ పేస్ట్ని అందులో వేసుకొని తగినంత ఉప్పుని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కాలిన వంకాయ టేస్ట్తో పాటు అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు పుల్లపుల్లగా కారంగా భలే టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకున్నామంటే టేస్టీ వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇదైతే వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే అద్దరిపోతుంది. వంకాయ పచ్చడిని మీరెలా ప్రిపేర్ చేస్తారు? అలాగే వంకాయ కాల్చడానికి నేను చెప్పిన టిప్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.